నమస్తే, విలేజ్ వ్యాన్ ప్రపంచానికి స్వాగతం. నేను మీ సురేష్ జుత్తాడ. మనం చాలామందికి చెప్తాను, మన స్టోరీస్లో చెప్తాను. అసలు నీళ్లు లేని గ్రామాలు, రోడ్డు లేని గ్రామాలు, కరెంటు లేని గ్రామాలు, స్కూలు లేని గ్రామాలు, ఎటువంటి సదుపాయాలు లేకుండా దాదాపు అడవిలో జంతువులతో సమానంగా బతుకుతున్న ప్రజలు, గ్రామాలు చాలా ఉన్నాయని మీకు చెబుతుంటాను. మీరు చాలా వరకు నిజమేనా, సురేష్ చెప్తుంది నిజమేనా అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు రోడ్డు చూశారు కదా, నేను వస్తున్నప్పుడు మీకు రోడ్డు చూపించాను. ఆ రోడ్డు ఎలా ఉందో చూశారు కదా. ఈ ఊరు రావడానికి, ఈ ఊరు నుంచి ఎవరైనా ప్రజలు బయటకు వెళ్ళాలన్నా ఆ రోడ్లే, ఆ వాగుల నుంచే వెళ్ళాలి. అలాగే వాగు పొంగిపోతే ఈ ఊరి ప్రజలు బయటకు వెళ్ళడానికి కూడా లేదు. వాగు పొంగిపోవడం అంటే వాగు ఎక్కువగా రావడం వలన, వాటర్ ఎక్కువగా రావడం వలన బయటకు వెళ్ళలేక చచ్చిపోయే పరిస్థితులు, చనిపోయిన ప్రజలు కూడా ఉన్నారు. అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే మనం పోలవరం జిల్లా చింతూరు మండలం పేగ పంచాయతీ పూంగుట్ట అనే ఒక గ్రామంలో ఉన్నాం. ఇది పూర్తిగా కరెంటు లేని, రోడ్డు లేని, ఎటువంటి సదుపాయాలు లేని, చివరికి పిల్లలు చదువుకోవడానికి స్కూలు కూడా లేని ఒక గ్రామం. ఈ గ్రామం ఎలా ఉందో, అసలు ఆ పిల్లలు చదవకుండా మరి ఏం చేస్తున్నారు, ఈ గ్రామ ప్రజలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఈ గ్రామ ప్రజలనే అడిగి తెలుసుకుందాం. ఈ గ్రామ ప్రజల దగ్గరికి వెళ్ళాము. ఇదిగో మీ ఊరికి పరిస్థితి ఇలా ఉంది కదా, ఏమైనా చెప్తారంటే ఆ గ్రామ ప్రజలు కొంతమంది వచ్చారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. రండి. నమస్తే అమ్మా. మీ పేరండి? రామరాజు. రామరాజు గారు, మీ ఊర్లో స్కూల్ ఎప్పుడు ఏర్పడింది? మాకు 2018 ఎవరు ఏర్పాటు చేశారు? లిడ్స్ మీద ఒక సంస్థ ఏర్పాటు చేసింది. మరి మీ ఊరికి ఇప్పుడు స్కూల్ లేదంటున్నారు కదా, ఎందుకు లేదు? అంటే మాకు గవర్నమెంట్ నుంచి మాకు సౌకర్యం కల్పించట్లేదండి. 2018లో పెట్టారా? మళ్ళీ ఎప్పుడు వరకు ఉందా స్కూలు? 2023 దాకా. 2018 నుంచి 2023 వరకు దాదాపు 5 సంవత్సరాలు ఉంది. అవును సార్. దాని తర్వాత మరి లేదండి. రైట్. మరి ఇప్పుడు మీ ఊర్లో స్కూలు ఉంటే స్కూల్కి వెళ్ళారా పిల్లలందరూ? మీ ఊరు పిల్లలందరూ వెళ్ళారా? వెళ్తారండి. అందరూ వెళ్ళారండి. మరి స్కూల్ లేకపోయిన తర్వాత, స్కూల్ లేదు కదా, మరి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు పనికి వెళ్తున్నారు, కొంతమంది స్కూల్కి వెళ్తున్నారండి. స్కూల్ కంటే ఎక్కడికి వెళ్తున్నారు? కలిగుండ. అందరూ చిన్నపిల్లలు కూడా, 1వ తరగతి పిల్లలు కూడా వెళ్తున్నారా? వెళ్ళట్లేదండి. ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో పెడుతున్నాను. అంగన్వాడీ సెంటర్లో ఎన్నో క్లాస్ వరకు ఊర్లోనే ఉండిపోతున్నారు? 0 నుంచి 5 సంవత్సరం వరకు ఊర్లో ఉంటున్నారు. అవునండి. 5 సంవత్సరాల నుంచి కలిగొండ వెళ్తున్నారా? అవునండి. కలిగొండ ఎన్ని కిలోమీటర్ల దూరం? 5 కిలోమీటర్ల దూరం. మరి 5 సంవత్సరాల పిల్లడు అంత దూరం నడవడం కష్టం కదా. ఎన్ని సంవత్సరాల పిల్లలు వెళ్తున్నారు అక్కడ అంత దూరం? మరి అంటే 6-7 ఆ సంవత్సరంలో వెళ్తున్నారు. 6-7 వయసుల్లో వెళ్తున్నారు. అంటే అందరు పిల్లలు వెళ్ళడం లేదు. వెళ్ళట్లేదు. ఎంతమంది పిల్లలు ఉండిపోతున్నారు? చాలా మంది పిల్లలు ఉంటున్నారు. ఇంచుమించు 20. ఎంతమంది వెళ్తున్నారు? అక్కడ 22 వెళ్తున్నారు. ఏ క్లాసులు చదువుతున్నారండి? అక్కడ 4, 3, 5 వరకు. 1వ తరగతి పిల్లలు, మీ ఊర్లో 1వ తరగతి పిల్లలు అక్కడికి వెళ్తున్నారా? అవునండి. వెళ్తున్నారు. అక్కడ వరకు వెళ్తున్నారండి. 1వ తరగతి పిల్లలు, 2వ తరగతి పిల్లలు, 3వ తరగతి పిల్లలు వెళ్ళగలుగుతున్నారా? వెళ్తున్నారండి. నడుచుకుని వెళ్తున్నారు. అవును. ఈ అడవుల నుంచి నడుచుకుని వెళ్తున్నారు. అవును. అది. మీరు ఈ స్కూల్ వాలంటీరా? ఇంతకుముందు నోటిఫికేషన్ గ్రూప్ నుండి ఎన్ఏజీ ఫైర్ అనే ఒక సంస్థ నుండి పనిచేసేది సార్. పనిచేసినప్పుడు ఇక్కడ దాదాపు 27 మంది పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఊర్లోనే పేరెంట్స్తో పాటు బయట పనులకి వెళ్ళడం, ఆవులకి వెళ్ళడం చేసేది. ఆ పిల్లల్ని ఎన్ఏజీ ఫైర్ నుండి తీసుకువచ్చి, ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం పిల్లలకి, తెలుగు లాంగ్వేజ్ మాట్లాడితే మన దగ్గరికి రారని చెప్పి ఎంటీబీ ఎమ్మెల్యే మల్టీలింగ్వల్ బేస్డ్ మదర్ టంగ్ బేసిస్లో చెప్పేటోళ్ళం. అప్పుడు పిల్లలు మనకి మన భాషలోనే చెప్తున్నారని అట్రాక్ట్ అయ్యి 27 మంది పిల్లల్ని మన లెర్నింగ్ సెంటర్కి తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ కొన్ని బేసిక్స్ నేర్పి, ఆ తర్వాత ఇక్కడ నుండి కలిగొండ టీచర్ గారితో మాట్లాడి, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఆ ఊర్లో స్కూల్ లేదు, ఇక్కడ ఎన్రోల్ చేస్తే పిల్లలకి అమ్మఒడి రావడానికి కానీ
ఇలాంటి ఆస్కారాలు ఉంటాయి కదా, పిల్లలు కూడా ఇంకా మెరుగైన విద్య అందుద్ది అని చెప్పేసి 27 మందిని అక్కడ ఎన్రోల్ చేస్తే ఆ పిల్లలు అప్పటి నుండి కంటిన్యూషన్గా అక్కడ స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టారు. ఓకే, ఈ ఊరు స్కూలు ఎందుకు ఆగిపోయింది? అది ఒక ప్రాజెక్ట్ సార్. ఆ ప్రాజెక్టు కొంతవరకు నడిచింది. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయేసరికి ఆపేసాం. ఇంకా ఎన్జిఓ తరపున సార్ ఒక ప్రాజెక్ట్ లో భాగంగా ఈ ఊరికి స్కూల్ వచ్చింది. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు నడిచింది సార్. దానికి సహాయ సహకారాలు ఎన్జిఓ చేసిందా? ఎన్జిఓకి ఏ కంపెనీ అయినా చేసిందా? ఎన్జిఓనే సార్, న్యూ ఎడ్యుకేషన్ గ్రూప్స్ ఫర్ ఇన్నోవేషన్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అని ఎన్ఈజీ ఫైర్ అనే ఆ సంస్థ చేసింది. ఇప్పుడు ఎన్జిఓ మంచి పని చేసింది, ఊరికి స్కూల్ పెట్టింది. అవును సార్. కానీ మధ్యలో ఆపేయడం వలన స్కూల్లో విద్యార్థులకి ఇబ్బందులు వచ్చాయి. మరి దాని గురించి మీరు మాట్లాడారు ఎన్జిఓతోని? ఎన్జిఓతో అంటే బడ్జెట్ ఇంతవరకే ఉంది, ఇంకా మేము రన్ చేయలేమని చెప్పారు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఎంతమంది పిల్లలు వస్తున్నారో ఆ పిల్లలనంతా ప్రాజెక్ట్ తీసేసి ముందు అందరినీ కలిగొండలో ఎన్రోల్ చేసి ఆ తర్వాత ఇంకా మానేసి వదిలేసాం సార్. ఓకే, ఇప్పుడైతే కొంతమంది పిల్లలు వెళ్తున్నారు. అప్పటికి స్కూల్ కూడా ఇదే సార్. ఈ గ్రామస్తులతో సొంతంగా వీళ్ళు ఫిజికల్గా వీళ్ళే వర్క్ చేసి ఏదైతే కర్రలు ఉన్నాయో ఆ కర్రలన్నీ నరికి ఇది ఆ పైన పెట్టిన పెంకు కొంత అయితే యూటీఎఫ్ టీచర్స్ వాళ్ళని అడిగేసరికి వాళ్ళు డొనేట్ చేశారు. అవతల కనిపించే ఆ రేకులేమో లిడ్స్ సంస్థ కాటుకుపల్లి వాళ్ళు ఇచ్చారు. ఇస్తే వీళ్ళు సొంతంగా ఆ కర్రలని నరికి గ్రామస్తులందరూ కలిసి మా పిల్లలకి ఉంటుంది కదా అని కట్టేసుకున్నారు సార్. ఈ తడికలు కానీ మొత్తం. ఇప్పుడు ఈ స్కూలు 2022 నుంచి మరి ఓపెన్ లేదు సార్, ఇంకా ఇలాగే ఉంది. మరి దేనికి ఉపయోగిస్తున్నారండి ఇది? దేనికి ఉపయోగించట్లేదు, అలాగే ఉంది. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు ఎవరెవరు స్కూల్కి వెళ్తున్నారు, ఎవరెవరు వెళ్ళడం లేదు చెప్పండి. వీళ్ళు ముగ్గురు అంగన్వాడీకి వెళ్తున్నారు. ఓకే, మీకు అక్కడ ఏమేమి చెప్తారు స్కూల్లో చెప్పండి. మీ గురించి బాగా మీ గురించి బాగా కసి వాళ్ళు చెప్తారా? ఇంకా చెప్పు. వాళ్ళు చెప్తారు. ఇంకా రైట్. అంటే ఈ ఊరు పిల్లలు ఏంటంటే ఏ భాష అండి మీది? కోయి భాష. కోయి భాషలో మాట్లాడితే చక్కగా మాట్లాడతారు, తెలుగులో మాట్లాడితే అంత వేగంగా మాతో కలవలేరు కదా. సో అందుకనే వాడు అదే కానీ మీరు కోయి భాషలో మాట్లాడమంటే మీకంటే స్పీడ్ మాట్లాడతాడు, అంతే కదా. రైట్ రైట్. ఈ పిల్లలకి స్కూల్కి వెళ్తున్నారా వీళ్ళు? వీళ్ళందరూ అంగన్వాడి. వీడు స్కూల్కి వెళ్తున్నాడు. ఒకసారి నిల్చురా నాన్న. ఏం పేరు నీ పేరు? గంగయ్య. నువ్వు చెప్పు. గంగయ్య నువ్వేనా? రైట్. స్కూల్కి వెళ్తున్నాడు. ఎన్నో క్లాసు? ఒకటే. మీ బాబా? మీ బాబు 1వ తరగతి. ఇప్పుడు అక్కడ కలగొండ వెళ్తున్నారు కదా, వెళ్తున్నా సార్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అక్కడ ఎన్నో క్లాస్ వరకు ఉంది అక్కడ? 5 సార్. 5 అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? అక్కడ వేరే స్కూల్లో జాయిన్ చేస్తాం సార్. ఎక్కడ? ఏడ్రపల్లి అని మధుగుడేమని బుడుగుడేమని అక్కడ. మరి దూరం కదా అది? దూరమే సార్. మరి ఎలాగ వెళ్తారు? రోజు నడుచుకుని వెళ్ళడం కష్టం కదా. కష్టమే సార్. హాస్టల్లో పెడతారా? ఓకే, హాస్టల్లో పెట్టేస్తారు. ఇంకా 5వ తరగతి అయిపోయిన తర్వాత హాస్టల్లో పెట్టిస్తాం. ఇప్పుడు ఈ బాబుని ఎంతవరకు మీరు చదివిస్తారు? మీరు ఇక్కడ 5వ తరగతి చదివేసి మళ్ళీ వేరే హాస్టల్లో జాయిన్ చేస్తాం సార్. ఎంతవరకు చదువుతారు వాళ్ళు ఇష్టం కానీ. ఎంతవరకు చదువుతానంటే ఇంకా చదివిస్తారు. చదివిస్తారా మీరు? ఎందుకు చదివిస్తారు చెప్పండి. అంటే దేనికోసం చదివిస్తున్నారు? మన బుద్ధి కోసానికి సార్. బుద్ధి కోసం? బుద్ధి కోసం మీరు చదివిస్తున్నారు. అంటే చదువుకుంటే బుద్ధి వస్తుందా? బుద్ధి వస్తుంది కదా, ఏదైనా తెలివి ఉంటాయి కదా. మరి చదవకపోతే మరి ఏదైనా తెలివి ఉండదు. తెలివి ఉండదు. చదువుకుంటే బుద్ధి వస్తుంది, చదివిస్తారు. ఉద్యోగం కావాలా బుద్ధి కావాలా మీకు? ఏదైనా వస్తే ఉద్యోగం అవుతుంది.
అంటే మీ ఊరికి స్కూల్ అయితే బాగుంటుందా? ఇక్కడ ఊర్లో ఉంటే బాగుంటది సార్. ఊర్లో స్కూల్ ఉంటే బాగుంటుంది. బాగుంటది. ఇంత ఈ పిల్లలంతా ఇక్కడే చదువుతాయి కదా, ఊర్లో ఉంటే బాగుంటది మాకు. ఊర్లో ఉంటే బాగుంటుంది. మరి అంటే ఇది నా డౌట్ కాదు, చాలా మంది అడుగుతారు ఏమంటారు, నేను ఈ స్టోరీ పెట్టిన తర్వాత చాలా మంది ఏమంటారంటే మరి ఇన్ని కష్టాలు పడిన బదులు ఆ ఊరు నుంచి బయటకు వచ్చేసి ఎక్కడో మా స్కూల్ ఉన్న ఏరియాలోనూ ఉండొచ్చు కదా అంటారు. మరి మీరు అలా ఉండొచ్చు కదా? ఉండలేము సార్. అక్కడ ఉండాలంటే బతుకు మాకు బతికే భూమి, తినడానికి తిండి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, నివసించడానికి ఆవులు గేవులు మేపడానికి అంత ఉండాలి కదా సార్. అందువల్ల అవన్నీ ఉంటే వచ్చేస్తారా? అవి అన్నీ ఉంటే మేము వచ్చేస్తాం సార్. ఉండడానికి ఇల్లు, అవును సార్, మీకు పశువులు మేపడానికి జాగా, ఇవన్నీ ఉంటే వచ్చేస్తారా? మాకు తినడే భూమి కావాలి సార్. భూమి కావాలి అంటే మీరు చేసుకోవడానికి, పని చేసుకోవడానికి భూమి కావాలి, మీరు తినడానికి. ఇవన్నీ ఇస్తే వచ్చేస్తారా? వచ్చేస్తాం సార్. చెప్పండి, మీరు మాట చెప్పండి. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే అంటే జనాల డౌట్లు. అవును సార్. అంటే మీ పరిస్థితి ఏంటన్నది మీకే తెలుసు. అంటే ఇవన్నీ మీరు పని అంటే మీరు కాయగూర పండించుకోవడానికి, పంటలు పండించుకోవడానికి భూమి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, మీ పశువులు మేపుకోవడానికి జాగా కావాలి. ఇవన్నీ ఉంటే మీరు అడవులు వదిలేసి వచ్చేస్తారా? వచ్చేస్తాం సార్. రానంటారా ఆయన? ఏం రారు కాదు, ఇవన్నీ ఉంటే వచ్చేస్తానన్నారు మీరు, మళ్ళీ ఇప్పుడు రానంటున్నారేమి? మరి ఈ చెట్లు పెట్టాము కదా సార్, ఇందుకే వదిలేసి ఎందుకు వస్తాం మేము? ఈ చెట్టు పుట్ట వదిలేసి రారా? రారు కాదు, మీకు కావాల్సినవన్నీ వస్తున్నాయి కదా, మరి ఎందుకు రారు అంటున్నాను నేను. అంతా అక్కడ భూమి ఉంటే వస్తాం సార్, మరి భూమి లేకపోతే రావు. అయితే మీరేమంటున్నారంటే అన్ని ఉంటే ఫస్ట్ వచ్చేస్తామన్నారు, ఇప్పుడు రానని తల ఊపుతున్నారు. ఇది ఏమి? మరి ఇంత చెట్లు ఉన్నాయి, అవి ఆమె చెట్టు ఉన్నాయి, చింత చెట్టు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మరి ఆయనకు వదిలేసి వస్తే ఎలాగ సార్ అది? అది దేనికి మీకు? పనికి వస్తే ఇక డబ్బులు వస్తాయి, వాటితో కూడా కోసి ఏదో అమ్ముతారు. ఓకే, అలాగైనా బతుకుతాం మేము. ఓకే, మీకు బతకడానికి ఇవన్నీ కావాలి. ఇంత చెట్లు ఇవన్నీ మళ్ళీ ఇంకో దగ్గర వేసుకోవాలంటే కష్టం. తొందరగా కావద్దు కదా. అంటే ఇది మీకు మీ పరిస్థితి ఏంటన్నా నాకు తెలుసు, అంతే సార్. కానీ మిగతా జనాలకు తెలియదు కదా, వీడియో చూస్తున్న వాళ్ళందరికి తెలియదు కదా, మీ కథ చూస్తున్న వాళ్ళందరికి తెలియదు. అది తెలియాలి అని అంటే నేను చెప్పడం కాదు, మీరే చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని అడిగాను. ఓకేనా? రైటా? ఇది ఈ గ్రామ కథ. ఇలాంటి స్కూల్ లేని గ్రామాలు చాలా ఉన్నాయి. ఒక ఉదాహరణ మాత్రమే నేను మీకు చూపించాను. ఇలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి. అంటే భారతదేశం ఎక్కడుంది, మన రాష్ట్రంలో కూడా ఇలాంటి జరుగుతాయంటే ఇది మన రాష్ట్రమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం జిల్లా, చింతూరు మండలం, పేగ పంచాయతీ. గ్రామం పేరేంటండి? పుంగుట్ట అనే గ్రామం. ఈ గ్రామంలో ఇలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి. ఈ గ్రామంలో పరిస్థితి ఇది. మనం అభివృద్ధి దిశగా మరికొన్ని అడుగులు వేయాలంటే మనం ఏ స్థాయికి వెళ్ళాలో ఆలోచించుకుంటారని ఈ కథనాన్ని మీకు అందించాను. ఓకేనా? థ్యాంక్ యూ.